ఇవాల్టి స్పెషల్ హైదరాబాదీ స్టైల్ స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తీసుకునేటటువంటి ఎగ్ దమ్ బిర్యానీ సూపర్ హిట్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ముందుగా మందపాటి గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు కొత్తిమీర తరుగు, పావు కప్పు పుదీనా తరుగు, ఓ టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, ఓ చిన్న కప్పు పచ్చి బఠానీ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను, మీరు ఇంట్లో ఉన్న కారం కూడా యూజ్ చేయవచ్చు. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు, అరకప్పు మీగడతో ఉన్నటువంటి కమ్మటి పెరుగు, అరచెక్క నిమ్మరసం, ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసి నెమ్మదిగా అంటే గుడ్లు చెదరకుండా మసాలా పేస్ట్ని బాగా కలుపుకోవాలి. నచ్చితే మీరు గుడ్లకు ఘాట్లు పెట్టి కూడా వాడుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క, సగం అనస పువ్వు, 4 ఇలాంచీలు, 4-5 లవంగాలు, ఓ మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. మసాలాలు అన్నీ ఎగ్స్కి పట్టే విధంగా కలిపి సాహీ జీరా వేసి మరోసారి కలుపుకోండి. మసాలాలు కలిపిన ఎగ్ మిశ్రమాన్ని ఓ గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత బిర్యానీ రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ తీసుకోండి. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఓ టేబుల్ స్పూన్ పుదీనా తరుగు, ఓ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, ఓ టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి, ఓ 3 పచ్చిమిర్చి చీలికలు, పావు టీ స్పూన్ సాయి జీరా, ఓ బిర్యానీ ఆకు, సగం అనస పువ్వు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 5 ఇలాంచీలు, 5 లవంగాలు, ఓ మరాఠీ మొగ్గ, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, ఓ కప్పు గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్, సుమారుగా 300 గ్రాములు ఉంటాయి. ఎసరు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే వేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. రైస్ 80-90% కుక్ చేసుకోండి. సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. మెతుకు చేతిలో పట్టుకుంటే ఆకరణ ఎక్కడో చిన్న పలుకులా తగులుతూ ఉంటుంది. అది 90% ఉడకడం అంటే. ఈ ఉడికించిన రైస్ని వడగట్టి ఎగ్ మసాలా మిశ్రమంపై లేయర్స్గా వేసుకోండి. లేయర్స్గా వేసుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసి మరో లేయర్ రైస్పై వేసుకోండి. అలాగే 2 లేయర్స్గా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఆ తర్వాత అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు వేసుకోండి. బిర్యానీ దమ్ చేసుకోవడం కోసం టిష్యూ పేపర్ లేదా మైదా పిండి ముద్దతో సీల్ చేసుకోండి. నేను టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత గట్టిగా మూత పెట్టి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసి స్టవ్ ఆపేసి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. బిర్యానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా టేస్టీగా ఉందో. మీరు స్టెప్స్ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. బెస్ట్ ఎగ్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఈ ఎగ్ దమ్ బిర్యానీ. చాలా ఈజీ రెసిపీ, డెఫినెట్గా అందరికీ నచ్చేస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.